ప్రయాణికులు గమనించగలరు, సాహి సింధు సుల్తాన్ ట్రైను 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి రానున్నది. ప్రయాణికులకు పుష్టిగా భోజనం చేయడానికి అందించనున్నది. ఏంటి ట్రైన్ అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసిండు, ట్రైన్ అనౌన్స్మెంట్లో పనిచేస్తుండే ఏందనుకుంటురా? కాదండి, ఈరోజు హాయ్ హలో బదులు సంథింగ్ డిఫరెంట్గా ట్రైన్ ప్లేస్కి వచ్చేసాం. కాబట్టి ఆ ట్రైన్ ఇప్పటిదప్పటిది కాదు, 1853లో స్టార్ట్ అయిన ట్రైన్. దాని పేరే సాహి సింధు సుల్తాన్. ఆ ఒక్క నమూనాతోని ఇక్కడ రెడీ చేసిర్రు మన సిటీ సెంట్రల్ మాల్లోనే. అంగిత్ రెస్టారెంట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఈ రెస్టారెంట్ కూడా. ట్రైన్లోకి కూర్చొని ఫుడ్ తినాలనిపిస్తుందా? ఓల్డ్ ట్రైన్, అది కూడా బెస్ట్ ఆంబియన్స్ అనుకుంటురా? మరి వెళ్ళి తిందామా? మరి మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఆ ట్రైన్ గురించి నేను చాలా విషయాలు విన్నా. 1853లో స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా నడుస్తుంది అని అంటే గ్రేట్. ముంబై నుండి థానే వరకు ఫస్ట్ ట్రైన్ ఇన్ ఏషియా. ఆ ట్రైన్లో ఈరోజు ఫుడ్ తినాలనుకుంటున్నా. మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో రండి, మరి రండి. కూర్చున్నాం కదా, కూర్చున్నాక మనం ఫస్ట్ నాకు నచ్చింది మెనూ కార్డ్. జర్నీ 8053 చెప్పా కదా ఫస్టే ఎప్పుడో స్టార్ట్ అయిందని. ఆ టోటల్ డిస్క్రిప్షన్ అంతా, ఈ ట్రైన్ యొక్క హిస్టరీ, తర్వాత ప్రతి ఒక్క లేఅవుట్ ఎంత సూపర్గా ఉంది. నాకు నచ్చింది అయితే నేను ఆర్డర్ చేస్తున్నా. నాకు ఇందులో డిఫరెన్స్ అనిపించింది. రైల్వే మటన్ కర్రీ, తర్వాత వెజ్ వచ్చేసి వెజ్లా కాడీ పన్నీర్, స్టార్టర్స్ ఫిష్ టిక్కా. చూద్దాం మరి ఎట్లుంటాయో. మనకైతే డిషెస్ వచ్చేసాయి. డిషెస్ వచ్చేసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముందు 4 స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి థమ్సన్ రోటీ చికెన్, ఇది కనబడుతుంది కదా, ఇట్స్ బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు. తర్వాత పనీర్ ముల్తానీ ఈస్ ట్రై చేయాలి గ్రేవీగా. తర్వాత స్పెషల్ ఐటమ్, మనం ఎందులో ఉన్నాం? రైల్లో కాబట్టి రైల్వే మటన్. తర్వాత రోటీ పే బోటీ, ఇది సంథింగ్ డిఫరెంట్ కదా నేమ్. రోటీ మీద బోటీ ఉంది కాబట్టి రోటీ పే బోటీ అని సంథింగ్ డిఫరెంట్ చెప్పారు. ఇదంతా తిన్నాక మన లాస్ట్ డెజర్ట్ అవసరం కాబట్టి డెజర్ట్లో మంచి రస్బెర్రీ లాంటి ఐస్ క్రీమ్ తీసుకొని తర్వాత దాని మీద బాదం మిక్స్చర్తో సూపర్ చేసిండు. ఇవన్నీ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తా మరి. సూపర్ ఉంది పన్నీర్ ముల్తానీ. అంటే అలా పన్నీర్ టేస్ట్ పడుతుంది, గ్రేవీ టేస్ట్ ఉంది. స్పెషల్ ఇందులో సిమ్లా మిర్చ్ అనేది యాడ్ చేసిన దొడ్డు మిరపకాయ, ఆ టేస్ట్ కూడా చాలా బాగా జరుగుతుంది. తర్వాత రైల్వే మటన్, అప్పటి వెయిట్ చేస్తున్నాయి ఏంటంటే రైల్వే మటన్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ స్పేస్ కదా, చూద్దాం. గ్రేవీతో తీసుకుందాం. సింప్లీ సూపర్, ఎందుకంటే స్పైసీనెస్ ఉంది, చాలా వరకు టేస్ట్ మనం ఇంట్లో తిన్నట్టు ఉంది. తర్వాత మటన్ ఫ్లేవర్స్ అన్నీ, మటన్కి ఏవైతే బాగా ఫ్లేవర్స్ ఉన్నాయో మసాలా ఫ్లేవర్స్ అయినా కానీ, తర్వాత మనం కారము పసుపు ప్రతి ఒక్క ఫ్లేవర్ కలుగుతుంది రైల్వే మటన్. మీరు ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. ఇది మాత్రం ఫ్యామిలీతో ట్రై చేయాల్సిన మెయిన్ థింగ్. లాస్ట్ రోటీ ఫర్ బోటీ. తర్వాత ఇంకొక డిష్ చెప్తా బెస్ట్, ఆ డిష్ పేరు సూపర్. రోటీ ఫర్ బోటీ మస్తుంది. ఎలా ఉందంటే మనం తింటాం కదా షేవ్పూరి, బయట మనం షేవ్పూరి తింటాం కదా, షేవ్పూరి అని. కానీ ఏంటంటే మనకి బోటీ ప్రిపరేషన్తో మంచిగా రోటీ పెట్టేసి చిన్నగా మంచిగా దాంతో ఆనియన్, స్పెషల్లీ ఆనియన్ చాలామందికి ఇష్టం ఉంటుంది కాబట్టి ఆనియన్ కూడా ఒక రింగ్ టైప్లో ఇచ్చేసి అన్నీ ఒకసారి తినొచ్చు. ప్లస్ ఫ్లేవర్స్ అయితే బాగా మంచిగా తెలుస్తుంది. సింప్లీ సూపర్. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నది మనం రోటీలో చికెన్ ఎలా ఉంటుంది, అసలు ఈ డిష్ ఎలా ఉంటుందో మొత్తం చూడాలి. నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూద్దాం మరి. సూపర్. ఎందుకంటే ఇది నేను అప్పుడు చెప్పాను కదా, థమ్సన్ రోటీ చికెన్, ఇట్స్ సింప్లీ అమేజింగ్. ఎందుకంటే రోటీ ఫ్లేవర్ అనేది, ఆ రోటీ యొక్క ఫ్లేవర్ అని తెలుస్తుంది, తర్వాత చికెన్ ఫ్లేవర్ తెలుస్తుంది, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలుస్తున్నాయి. స్పెషల్లీ దీన్ని మొత్తం అరటాకులో తయారు చేశారు.
అరటాకులో తయారు చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది కూడా, హెల్త్ఫుల్ కూడా ఉంటుంది. మనకి ఇలా అరటాకులు రెడీ చేయడం చాలా తక్కువ, మన రీజనబుల్లో. ఇదైతే సింప్లీ సూపర్, మీరు ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి ఇదైతే. అంబియన్స్ చూసి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సూపర్ అమేజింగ్, నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఫుడ్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. చూసారు కదా సాహి సింధ్ సుల్తాన్ జర్నీ. నేను ప్రజెంట్ ప్లాట్ఫామ్లో ఉండి మాట్లాడుతున్నా, ట్రైన్ నుండి బయటకు వచ్చేసా. మీరు కూడా వచ్చేసి ప్లాట్ఫామ్లో తినాలంటే ప్లాట్ఫామ్లో తినొచ్చు, లేకపోతే ట్రైన్లో తినాలంటే ట్రైన్లో తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ ఒక క్రేజీ టాపిక్తో మీ ముందు ఉంటా. అంటే మీ లక్కీ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.